ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బెంగళూరులో హోటల్ బిజినెస్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ పరిణామంతో బెంగళూరులోని హోటల్స్ పై భారీ దెబ్బ పడింది. బెంగళూరులో ఇవాల్టి నుంచి హోటల్స్ మూసివేస్తున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. తీవ్ర కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లను నిర్వహించలేమని ఆ ప్రకటనలో తెలిపింది. గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించింది. యుద్ధం నేపథ్యంలో 70 రోజుల వరకు గ్యాస్ సరఫరాకు గ్యాస్ కంపెనీలు హామీ ఇచ్చాయని, కానీ అందుకు విరుద్ధంగా గ్యాస్ సరఫరా చేయడం లేదని ఆ ప్రకటనలో తెలిపింది. అందుకే ఇవాల్టి నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేస్తున్నట్లు పేర్కొంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా అటు ముంబైలోనూ 20% హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఈ మేరకు ముంబై హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే 2 రోజుల్లో నగరంలోని సగం హోటల్స్ మూతపడతాయని పేర్కొంది. ముంబై మాత్రమే కాదు, గత 2 రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వాణిజ్య సిలిండర్ల కొరత ఏర్పడింది. ఢిల్లీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. హోటళ్లలో వంట గ్యాస్ అందుబాటు లేక తాత్కాలికంగా మూసివేస్తున్నారు. సిలిండర్ల కొరత వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే అదునుగా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ విక్రయాలు ఊపందుకుంటున్నాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. హోటల్ పరిశ్రమను అత్యవసర సేవగా పరిగణించాలని, ఈ మూసివేత వల్ల ప్రతిరోజు హోటల్స్ పై ఆధారపడే సామాన్యులు, విద్యార్థులు, వృద్ధులు, రోగులు భోజనం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హోటల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ కమర్షియల్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. గ్యాస్ నిల్వలు నిలిచిపోవడంతో హోటల్ యజమానులు గత్యంతరం లేని స్థితిలో ఈ బంద్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. గ్యాస్ వినియోగదారులకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. సిలిండర్ బుకింగ్ పై కొత్త పరిమితులు విధించింది. సిలిండర్ల కొరత భయంతో గ్యాస్ కు బుకింగ్స్ పెరగడంతో ఇటీవల బుకింగ్ కు 21 రోజుల వ్యవధి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం సగటున 55 రోజులకు బుక్ చేసుకునే వాళ్ళు సిలిండర్ల కొరతతో ఇప్పుడు 15 రోజులకే బుకింగ్ చేసుకోతుండటంతో సిలిండర్ బుకింగ్ గడువును తాజాగా 25 రోజులకు పెంచింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ను నివారించడానికి ప్రభుత్వం ఎల్పీజీ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే భయంతో చాలా మంది ముందస్తుగా బుకింగ్ చేసుకుంటున్నారు. గతంలో సగటున 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునే వాళ్ళు ప్రస్తుతం 15 రోజులకే బుక్ చేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ప్రభుత్వం బుకింగ్ను 21 రోజుల వ్యవధిని తీసుకొచ్చారు. తాజాగా దీనిని 25 రోజులకు పెంచారు. కమర్షియల్ వినియోగదారుల కంటే గృహ వినియోగదారులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని గ్యాస్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వంట గ్యాస్ సిలిండర్ పై కేంద్రం 60 రూపాయలు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్ పై 114 రూపాయలు పెంచింది. కమర్షియల్ అవసరాల కంటే గృహ అవసరాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసా ఇచ్చింది. ఎల్పీజీ విక్రయానికి అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు ముందుకు వచ్చినట్టు కేంద్రం తెలిపింది. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ ఇప్పటికిప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని, దేశంలో ప్రస్తుతం సరిపడా ఇంధనం నిల్వలున్నాయని తెలిపింది.